గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మిస్టేక్ వీడియోలో చాలా మిస్టేక్లు అయినాయి. ఈరోజు వాస్తవం ఏంటంటే మనకు వచ్చింది మాత్రం ఇన్కమ్ 1000 రూపీస్ దాకా వచ్చింది, కానీ కాకపోతే మనం అనుకున్నదానికంటే ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం మిస్ అయినట్టు ఈరోజు. కాకపోతే నేను ఏ విధంగా ఆలోచించానంటే ప్రీమియమ్స్ అనేవి చాలా హెవీగా ఉన్నాయి. ఇంతకుముందు చూపిస్తాను మీకు. మనకు మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 900 క్లోజ్ అయితే మాత్రం ఈరోజు బుధవారం చూసుకున్నట్లయితే ప్రీమియంకి 22,900 పి అని సి అనేది 93 రూపీస్ ఉంది. ఇది క్లోజ్ అయింది అక్కడ. ఇది 950 సి 65 ఉంది. ఇది ఈ 23,000 ఎంత ఉందో చూపిస్తుంది. ఈ 23,000 చూసినట్లయితే ఇది మనకు 47 ఉంది. అర్థమైందా? 100 పాయింట్ల పైన మనకు 47 రూపీస్ దాకా ఉంది. దీనివల్ల నేను కొంచెం ప్రీమియమ్స్ హెవీగా ఉన్నాయి, మనం పుట్ సైడ్ ఉందని చెప్పి డిసైడ్ అయినా. ఎందుకంటే మనకు గ్యాప్ అప్లో ఏర్పడుతుంది. గ్యాప్ డౌన్లో ఏర్పడినప్పుడు మనం ఏ విధంగా మూమెంట్ తీసుకోవాలో కొంచెం ఐడియా ఉంది కాబట్టి అది ఐడియా వర్కౌట్ అయింది. కాకపోతే ఎందుకంటే మనకు కాళ్ళని ఇంకా ఎక్కువ మూమెంటం దొరికింది. అదేదో చూపిస్తాం. మన స్టార్టింగ్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం ఆడి చేసుకున్న పీసీ ఇంకొకటి ఇది 400 పాయింట్స్ అనేది నాకు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కరెక్ట్ మూమెంట్ ఉంది. 300 మాత్రం ఎట్టి పరిస్థితులు దాన్ని మనం లెక్కలు తీసుకోవద్దు, లాస్ అయిపోతాం. 3 కొంచెం 400 ఓకే. అయితే ఎప్పుడైతే ఇప్పుడు మార్కెట్ అనేది ఎక్కడ ఓపెన్ అయిందో చూపిస్తాను మీకు. ఇక్కడ మార్కెట్ చూసుకున్నట్టయితే 22,900లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు ఈ 23,036 ఓపెన్ అంటే 136 పాయింట్స్ మనకు అప్పులో ఏర్పడింది. అప్పులో ఏర్పడినప్పుడు ఈ మార్కెట్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్టయితే ఇక్కడ మనం ఈ 22,950 సి చూద్దాం. ఎందుకంటే ఒక 78 పాయింట్స్ కింద చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్నటి క్లోజింగ్ ఇక్కడ చూపిస్తా. ఇక్కడ ఈ 22,950 సి అనేది ప్రీవియస్ క్లోజ్ మనకు 70 రూపాయలు ఉంది. చాలా హెవీగా ఉంది. కాకపోతే ఇది ఎక్కడ వచ్చిందో చూపిస్తుంది. మనకు లో వచ్చేసి మనకు 74 దాకా రావడం జరిగింది. ఓపెన్ మాత్రం 84లో అయింది ఇక్కడ. అయితే ఎప్పుడైనా సరే మనం ఈ కాన్సెప్ట్ ఇప్పటి నుంచి మన 4 మినిట్స్ క్యాండిల్ మనకు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మొదటగా ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది, ఓకేనా. ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది. ఆ తర్వాత మనం ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ ఉండి తర్వాత రెడ్ క్యాండిల్గా ఏర్పడితే మాత్రం మనకు డౌన్ సైడ్ అని చెప్పి మనం ఇంతకుముందు చాలాసార్లు వీడియోలు చెప్పుకున్నాం. ఇది కూడా అంతే. ఒక గ్రీన్ క్యాండిల్ ఉండి ఆ తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ మారిందంటే ఇది మూమెంట్ ఉన్నట్టు. ఉదాహరణ చూసుకున్నట్లయితే ఇది మనకు 84 రూపీస్ నుంచి ఇది ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 147 దాకా వెళ్ళింది. ఇది చాలా హెవీగా ఉంది. ఒకసారి మనకు చిన్న ప్రీమియం చూపిస్తే మనకు ఐడియా దొరికిపోతుంది. మనం 23,000 సిఈ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది మనకు చూసుకున్నట్లయితే సింపుల్గా చెప్తా. ఈ మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ 70 రూపాయలు ఓపెన్ అయింది, ఓకేనా. ఇక్కడ ఇది చూసినట్లయితే ఇది మనకు ఇక్కడే ఇది రెడ్ క్యాండిల్ ఉంది. మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడైనా సరే ఎక్స్పైర్ అప్పుడు ఇది రెడ్ క్యాండిల్గా ఉండి అంటే ఇది కూడా రెడ్ క్యాండిల్గా ఉండి ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పి గమనించినట్లయితే ఇక్కడ మనం ఈ 23,000 పి ఒక్కసారి గమనిద్దాం. ఇక్కడ చూడండి, ఇది మనకు ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా మన ఇది కూడా మనకు రెడ్గా ఉంది. ఇక్కడ మనకు ఇది ఫస్ట్ ఇది గమనించుకోవాలి. ఇది రెడ్ ఉంది. ఇది మన ఫస్ట్ స్టార్టింగ్ మన 4 మినిట్ ఉంది. ఇది రెడ్ ఉంది, అది రెడ్ ఉంది. కాకపోతే ఇక తర్వాత ఏర్పడే క్యాండిల్ అనేది ఇక్కడ మనకు మళ్ళీ రెడ్గా మారింది. ఇక్కడ మనకు డౌన్ సైడ్గా మారింది. ఎప్పటిదాకా ఇది మనకు 9:30 దాకా ఇది మనకు రెడ్గా మారింది ఇక్కడ, ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఈ 23,000 సి అనేది మనకు ఇక్కడ ఓపెన్ 70 రూపాయలు ఓపెన్ తర్వాత ఇది మనకు 52 రూపీస్కి వచ్చింది. 52 రూపీస్ నుంచి మళ్ళీ ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్గా మారే అవకాశం మనకు అర్థమవుతుంది. అక్కడ మనం రెడ్ అయినప్పుడు ఇది మనకు గ్రీన్గా మారుతుంది. ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే 50 రూపాయలు ఇది మనకు డైరెక్ట్ 104 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అంటే ఇది 50 రూపాయలు ఉంది కాబట్టి మనకు 50% అదనంగా పెరిగింది. ఈ విధంగా కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది మనం ఓన్లీ ఇది మనకు 9:30 అంటే ఓన్లీ మన 50 మినిట్స్ వరకు అంతే, ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 50 మినిట్స్ ఉంటే మళ్ళీ మనం
దాని మూమెంట్ మళ్ళీ వేరు చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇది ఈ విధంగా మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని చూసుకున్నట్లయితే దీనికి సమానంగా వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనం మళ్ళీ బై చేసుకున్నట్లయితే ఓకేనా. ఇక్కడ కూడా మళ్ళీ మనం బై అంటే దీన్ని బ్రేక్ చేయట్లేదు నేను క్లోజింగ్లో. ఇది 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 బ్రేక్ ఇది 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 నేను చూడలేదు. ఇక టోటల్ అసలు సిఈ అనేది కొనలేదు మొత్తం. ఓన్లీ పీఈని మీద నేను డబ్బు సంపాదించడం 1000 రూపీస్, కానీ దీంట్లో మాత్రం డబ్బు సంపాదించలేదు. సిఈ ఉంటే బ్రహ్మాండంగా వస్తుండే. ఒక్క లాట్ తీసుకున్నా కూడా ఇది మనకు 3500 రూపాయల లాట్. ఇది ఒక్క లాట్ తీసుకున్నా కూడా ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ మూమెంట్ మళ్ళీ 50 రూపాయల నుంచి మళ్ళీ 85 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మనం ఈ 30 మినిట్స్ వరకు మాత్రం ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈ 30 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మనం బై చేసుకున్నట్లయితే ఇక్కడ నుండి మళ్ళీ ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ ఉండి ఆ తర్వాత ఈ మనకు ఈ 945 రెడ్ క్యాండిల్ ఇది మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం చాలాసార్లు. ఈ విధంగా ఉన్నప్పుడు దీన్ని బ్రేక్ చేయకుండా నెక్స్ట్ అనేది మనకు ఈ 10-15 క్యాండిల్ అనేది గ్రీన్గా మారినట్లయితే లేదా ఇక్కడ ఈ 915 క్యాండిల్ మీద ఇది మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే ఓకేనా, ఇది మళ్ళీ మనకు పైకి వెళ్ళే మూమెంటం ఉంటుంది. ఇది మళ్ళీ 50 రూపాయల నుండి ఇది మనకు ఇక్కడ 219 రూపాయల దాకా పోయింది ఓకేనా. ఈ విధంగా ఇదే పీఈలో చూసుకున్నట్లయితే ఇదే పీఈలో మనం చూసుకున్నట్లయితే ఇది మనకు ఏ విధంగా ఉంది. ఇదే పీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఈ రెడ్ క్యాండిల్ మారింది, అది మన రెడ్ మారింది కదా. ఆ తర్వాత ఇది మనకు మళ్ళీ ఇది 26 రూపాయల నుండి మళ్ళీ ఎక్కడ పెరిగింది, ఇది మనకు 65 రూపాయల దాకా పెరిగింది. దీంట్లో కూడా మనకు 40 పాయింట్లు మనకు బెనిఫిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో కూడా అర్థమవుతుందా. ఈ విధంగా మార్కెట్ను మనం స్టార్టింగే మనం ఏదో టెంప్ట్ అయిన తర్వాత రెండు యాడ్ చేసుకొని రెండు గ్రీన్ ఉంటే రెండు రెడ్ ఉన్నప్పుడు ఏదైతే తర్వాత గ్రీన్గా మారుతుందో అది చూసుకోవాలి. ఒకటి గ్రీను ఒకటి రెడ్ ఉన్నా సరే ఓకేనా. ఆ గ్రీన్ ఉన్నది మళ్ళీ గ్రీన్ అయినప్పుడు మళ్ళీ మనం బై చేసుకోవచ్చు. రెడ్ ఉన్నది రెడ్ అయిపోతుంది. ఈ విధంగా టెక్నికల్గా నేను ఆలోచించి ఇక్కడ నుంచి మాత్రం మూమెంట్ వేరే అర్థం చేసుకుంటాను. కానీ మనకు 400 మాత్రం చాలా బ్రహ్మాండంగా చూపించింది. ఇది మనకు సిఈ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 400 సిఈ ఇది మనం పెట్టుకునే చాలా బెనిఫిట్ అయింది. అదే ఇక్కడ ఇది ఎక్కడి తీసుకున్నట్టు ఇది సపోర్టు మార్కెట్ అనేది మనకు మెయిన్ సిఈ ఇది ఇక్కడ నుండి మార్కెట్ ఓపెన్ అయింది. ఇక్కడ ఒక మనకు 15 గ్రీన్ క్యాండిల్ ఇది అంటే దేన్ని మనం వదిలిపెట్టద్దు. దేన్ని వదిలిపెట్టకుండా ఇది మనం కరెక్ట్ అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇది ఇక్కడ నుండి ఇది మనకు మూమెంటం తీసుకొని డైరెక్ట్ ఈ పై దాకా వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ కింద రెడ్ క్యాండిల్ ఉన్నా సరే దీని మనకు ఈ 915 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అనేది మనకు బ్రేక్ కాలేదు. బ్రేక్ కానంత ఇది మనకు రెడ్ క్యాండిల్ ఉంటే బ్రేక్ అయ్యేది ఓకేనా. ఇది మనకు గ్రీన్ క్యాండిల్ ఉంది కాబట్టి నెక్స్ట్ రెడ్ ఏర్పడిన సరే మళ్ళీ తర్వాత గ్రీన్ క్యాండిల్గా మరిది మూమెంటం తీసుకొని ఇక్కడికి వెళ్ళింది. మనకు చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. అదే ఇప్పుడు ఇది మన 300 పాయింట్స్ మీద యాడ్ చేసుకున్నట్లయితే మనం ఏది యాడ్ చేయాలి 23,300 సి అంటే మనం యాడ్ ఇవ్వాల్సింది 22,700 సి ఓకేనా. దీంట్లో మనం చూసుకుంటే ఇదేమో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దీంట్లో రెడ్ ఇక్కడ ఇది మన రెడ్గా ఉంది. దాంట్లో మనకు 400 పైన గ్రీన్గా ఉంది. ఇది చూసుకుంటే ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకుని ఇది ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకున్నట్టు దీంట్లో మనకి ఏది అర్థం కాదు. ఇది ఇక్కడి నుంచి తీసుకుంటుందా ఈ 950 బ్రేక్ చేసింది. ఇది ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకుంది. మనం కొంచెం ఇంకా వెయిట్ చేస్తుండే ఇక్కడాక వస్తుందని చెప్పి అంటే ఈరోజు కొనలేదు కానీ చెప్తున్నాం మనకు ఐడియా ఉంటే. అందుకే 300 పాయింట్స్ అనేది అవాయిడ్ చేయడం జరిగింది. మనకు 900 పాయింట్స్ బెటరు. ఇట్లా ఈ విధంగా చూసుకుంటే అన్నీ మనకు 400 పాయింట్లలో ప్రతి ఒక్కటి మనం ఈ 23,100 అయినా ఓకేనా. ఇది మన 23,100 అయినా ఇవన్నీ మనకు మొదటి క్యాండిల్ మనకు రెడ్డిగా మారింది. ఇది మనకు 33 రూపాయల నుంచి ఎకరాకి వచ్చింది. ఇది 19 రూపాయలకి వచ్చింది. 19 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది 45 రూపాయలు పోయింది. మనం ఇంకా 4-5 పాయింట్లు ఒక 6-7 పాయింట్లకి అమ్మేస్తున్నాం. అట్లాంటిది ఇది 25 పాయింట్లు ఇది మనకు 25 పాయింట్స్ ఇది ఓకేనా 19 రూపాయలది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకున్నట్టే ఇక్కడ ఖచ్చితంగా మనం 30 మినిట్స్ పెట్టుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు ఓకేనా. ఇది కూడా చాలా బ్రహ్మాండంగా పెరిగింది. ఇది చూసుకుంటే 12 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది 115 రూపాయల దాకా పెరగడం జరిగింది. ఇదే మనం ఈ 30 మినిట్స్ పెట్టుకుంటే ఈ విధంగా ఉంది.
ఓకేనా. ఇది ఒక 915 క్యాండిల్, ఇది ఒక చూసుకుని ఇక్కడ చూసినట్లయితే మనకు ఇది ఏ విధంగా ఉంది, ఇది మన రెడ్ క్యాండిల్ ఉంది. కానీ దీంట్లో మనకు 25 పాయింట్స్ మనకు దొరికిపోయినాయి మనకు 25 పాయింట్స్ దీంట్లో. ఓకేనా. ఇది చూసుకున్నట్లే ఈ విధంగా రెడ్ క్యాండిల్ ఉంది. ఆ తర్వాత 2 రెడ్ క్యాండిల్ ఉండి తర్వాత ఇక్కడ 3 తీసుకుంటే ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు మొదట రెడ్ క్యాండిల్, తర్వాత రెడ్ క్యాండిల్. ఇది మన 915 945 కన్నా 1015 క్యాండిల్ నుంచి వెళ్ళి మూమెంటం తీసుకుంది ఇది. ఓకేనా. ఈ విధంగా చూసుకుంటే మన 23,150 సి. ఓకేనా. ఇది కూడా మన 4 మినిట్, ఇది కూడా 4 మినిట్ పెట్టుకున్నట్లయితే ఇది కూడా మనకు సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి. ఇది మనకు 4 మినిట్ ఉండి మనకు గ్రీన్ ఉంది ఇది క్యాండిల్ ఇది. ఓకేనా. గ్రీన్ ఉంది, ఇది 12 రూపాయలు. తర్వాత ఎప్పుడైతే దీంట్లో మనం ఏం గుర్తించాలంటే ఇది గ్రీన్గా ఉండి తర్వాత మనం అది కూడా రెడ్గా ఉంటే మనం ఎంబడి ఇది మన రెడ్ అయితే మనం వాటిని అనుకోకూడదు. అది కూడా మనం నెక్స్ట్ క్యాండిల్ అనేది మనకు ఏ విధంగా మారుతుందనే విషయం ఆలోచించిన తర్వాత మనం డిసిషన్ తీసుకోవాలి. ఇది గ్రీన్ ఉండి ఇది మన రెడ్గా మారితే మనం పీ బై చేసుకోవాలి. కానీ అది రెడ్ ఉండి ఇది గ్రీన్గా ఉన్న తర్వాత దాంట్లో మళ్ళీ ఇంకొక రెడ్ ఏర్పడిందంటే మాత్రం మనం దీన్ని బై చేసుకుంటుంది. మనకు ఒక 15 నిమిషాలు ఆగినట్టయితే దీంట్లో మనకు మంచి పాయింట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఈ కంచెల్లి మార్కెట్ సిస్టమ్ అర్థం. ఓకే, గుడ్ నైట్.